శ్రీ మహాగణాధిపతయ నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. రాశిఫలాల కార్యక్రమంలో భాగంగా ఈ ఫిబ్రవరి మాసమంతా కూడా ఎలా ఉండబోతుంది 12 రాసుల వాళ్లకు అని ఒక్కసారి మనం ఆలోచన చేసినట్టయితే, ఇక్కడ ముఖ్యముగా పంచగ్రహ కూటమి అనేటువంటిది కుంభములో ఏర్పడినటువంటి దాని వలన ఏ ఏ గ్రహాలు అక్కడ ఉన్నాయి అంటే రవి, చంద్రుడు, శుక్రుడు, రాహువు, బుధుడు 5 గ్రహాలు కుంభములో ఉంటున్నాయి. అయితే ఈ స్థానం ఎవరిది? శనికి స్వక్షేత్రమైనటువంటి కుంభములో పంచగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడింది. మరి ఈ 5 గ్రహాల వలన ఏ ఏ రాసుల వాళ్లకు ఎటువంటి ఫలితాలు అందబోతూ ఉన్నాయి, ఎవరికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి, ఎవరెవరికి యోగం నడుస్తుంది, ఎవరికి బాగుంది అనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. సరే, ఎలాగో మార్చిలో మనకు ఉగాది పండుగ అనేటువంటిది పంచాంగము చెప్పుకోబోతాం. కానీ మరి ఏ నెలకు ఆ నెలకు సంబంధించినటువంటివి అడిగినప్పుడు ఈ నెలంతా కూడా ఎలా ఉంది అంతవరకు అని తెలుసుకోవాలి అనేటువంటి ఉత్సుకతతో కోరికతో అడుగుతున్నప్పుడు మరి అందరికీ తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఎవరెవరికి ఎలా ఉంది ఏమిటి అనేటువంటి విషయానికి వద్దాం. ఈ పంచగ్రహ కూటమి వలన ఎలాంటి యోగాలు ఉండబోతూ ఉన్నాయి, ఈ పంచగ్రహ కూటమి మళ్ళీ గ్రహాలు మార్పు వీటి వలన ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు నేను సవివరముగా అన్ని రాసుల వాళ్లకు తెలియజేస్తాను. మీనరాశి వారికి ఈ ఫిబ్రవరి మాసమంతా కూడా ఎలా ఉంది అంటే, మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ విపరీతమైనటువంటి శారీరకమైనటువంటి శ్రమ వల్లను, తర్వాత కేవలము దైవారాధన వలనను, దైవ పూజలలో పాల్గొనేటువంటి దాని వల్లను మీకు తప్పకుండా విజయము లభించి తీరుతుంది. కొన్ని అడ్డంకులు అనేటువంటివి ఎదురవుతాయి. మీ మనస్సు ఎంత ఉత్సాహముగా ముందుకు పరిగెత్తాలి అనుకున్నా జరిగేటువంటి పరిస్థితులు వీటి యొక్క ప్రభావము వలన కొంత ఎనిక్కి లాగుతూ ఉంటాయి. కార్యరూపము దాల్చేటప్పటికి పనులు ఎన్నాళ్ళ నుంచో మీ చేతికి అందినటువంటి ఒక దాన్ని ఎలా ఉపయోగపెట్టుకోవాలి, దీన్ని ఎలా ఉపయోగపెట్టుకుంటే నాకు మేలు జరుగుతుంది అనేటువంటి దీర్ఘమైనటువంటి ఆలోచనలతో ఉంటారు. అవన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. ధనపరముగా యోగదాయకముగా ఉంటుంది, కుటుంబపరముగా యోగదాయకముగా ఉంటుంది. కానీ అప్పుడప్పుడు పనులలో చిన్న చిన్న ఆటంకాలు అనేటువంటివి ఏర్పడవచ్చును. కీర్తి అనేటువంటిది రావాల్సినటువంటిది కొంచెం సమయానికి రాక ఒక 3 నెలల పాటు వాయిదా పడేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఎందుకు? వ్యయములో పంచగ్రహ కూటమి అనేటువంటిది ఎప్పుడైతే మీనరాశి వాళ్లకు ఏర్పడిందో, అందులో రాహువు కూడా ఉన్నాడో, కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఎదురవుతూ ఉంటాయి. కానీ మొండి ధైర్యముతో, మీకున్నటువంటి దూరమైన ఆలోచనలతో, దైవ భక్తితో, దైవ పూజల వల్ల, హోమాల వల్ల, ఇలాంటి అర్చనల వల్ల, లేదా దేవాలయాల యొక్క సందర్శనము వలన, లేదా పుణ్యక్షేత్రాల యొక్క సందర్శనము వలన, వీటి వలన చాలా వరకు మీరు యోగింపబడేటువంటి విధానముగా ఉండబోతున్నది అనేది తెలియజేస్తూ ఉన్నాను. మానసికమైనటువంటి చిన్న ఇది ఉండినను మనక్లేశము ఎక్కడా డీలా పడిపోవాల్సినటువంటి అవసరము ఆవశ్యకత లేదు. దృఢ సంకల్పముతో ఉంటే అన్నీ అవే మీకు విజయాలుగా మీరు ఏర్పరచుకోవచ్చునుగాక. దైవానుకూలముతో అది గ్రహించాలి. యోగదాయకముగా ఉంటుంది. ఒక స్త్రీ వలన చిన్న ఇబ్బందులు కలగవచ్చు, జాగ్రత్త పడండి అనేది తెలియజేస్తున్నాను. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి అని అనుకునేటువంటి వాళ్లకు మీ ఇంటి దేవుణ్ణి ఆరాధించండి, లేదా లక్ష్మీ నరసింహస్వామిని ఎక్కువగా ఆరాధన చెయ్యండి. తప్పకుండా మీకు మేలు జరుగుతుంది. విజయోస్తు. మకర రాశి వాళ్లకు
ద్వితీయంలో పంచగ్రహ కూటమి అనేటువంటిది ఉండేటువంటి దాని వలన చాలా యోగదాయకముగా ఉంటుంది. అక్కడక్కడ చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి వచ్చినను, ఎందుకంటే శ్వాసకోశ సంబంధమైనటువంటివి కానీ నరాలకు సంబంధించినటువంటిది కానీ చిన్న చిన్న ఇబ్బందులు కలిగినా ఆరోగ్యపరంగా కీర్తి ప్రతిష్టలలో కానీ గుర్తింపులో కానీ మీకు పనులు కావాల్సినటువంటి చోట కానీ తప్పకుండా మీకు విజయం అనేది లభించి తీరుతుంది. విపరీతమైనటువంటి శారీరకమైన శ్రమ అనేటువంటిది ఉంటుంది, తప్పకుండా మేలు జరుగుతుంది. ఎంత చేసుకున్న వాడికి అంత అన్నట్టుగా మీరు ఎంత తిరిగితే అంత లాభం అనేటువంటిది పొందుతారు. వ్యాపారపరముగా బాగుంది, ఆలోచన పరంగా బాగుంది, యోగపరంగా బాగుంది, ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు అనుకూలవంతముగా ఉంది. ఇలా అన్ని రకాల వాళ్లకు కూడా చాలా శ్రేయోదాయకముగానే ఉన్నది. కానీ అక్కడక్కడ చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి ద్వితీయంలో రాహు ఉండేటువంటి దాని వలన ఎవరో ఒకరు అడ్డపడడం అనేది జరుగుతుంది. అటువంటి సమయంలో మీరు వ్యక్తులను కోప్పడితే లాభం లేదు. శాంతముగా ఉండి ఏమీ మాట్లాడకుండా ఉండి మీ పని మీరు చేసుకుంటూ వెళితే తప్పకుండా మీకు విజయం అనేది లాభిస్తుంది. విజయం అనేటువంటిదే మీకు ఎదురవుతుంది. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు అప్గ్రేడ్ అయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. సమయానికి అనుకూలవంతముగా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఇంట్లో శుభకార్యాది నిర్ణయాలు తీసుకొని ఒక పద్ధతి ప్రకారముగా ముందుకు వెళతారు. వాహనాలు కొనుక్కుంటారు, లోన్లు శాంక్షన్ అవుతాయి. భూపరంగా ఏదైనా కేసుల పరంగా ఉంటే గనక కొంచెము వాయిదాలు పడతాయి. మీకు మేలు జరుగుతుందని చెప్పలేను కానీ వాయిదాలు పడతాయి. కానీ ఆ భయం అయితే ఎప్పుడూ ఉంటుంది గాక మీకు కొంచెం భీతాహంగా. అయితే లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకొని మాట్లాడొద్దండి. ఏదైనా ఉన్నది ఉన్నట్టు స్పష్టంగా మాట్లాడండి, మేలు జరుగుతుంది. జయోస్తు. కుంభరాశి వాళ్లకు ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే యోగదాయకముగా ఉంది, అనుకూలవంతముగా ఉంది అని చెప్పవచ్చును. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఇక్కడే పంచగ్రహ కూటమి అనేటువంటి దాని వలన మిగతా గ్రహాలు రవి బుధల యొక్క పట్టుదల అనేటువంటి దాంతో ముందుకు వెళతారు. మంచి ఆలోచనలు చేస్తారు. సరైన సమయానికి బుద్ధి పనిచేస్తుంది. అక్కడక్కడ చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి ఉండినను మీరు వాటిని లెక్క చేయకుండా పక్కకు పడేయండి అనేటువంటి ధోరణితో ముందుకు వెళతారు. అనుకుంటే అంతా మనస్సుకు, అనుకోకపోతే ఏదీ లేదు అనేటువంటి దృక్పథంతో నిర్ణయంతో ముందుకు వెళతారు. చిన్న చిన్న మనస్పర్ధల్లాంటివి కుటుంబంలో ఉండినను అవన్నీ కూడా తోసేసి ముందుకు వెళ్ళి విజయం సాధించేటువంటి విధానముగా సఫలీకృతులవుతారుగాక. మీరు ఏది బయటికి చెప్పకుండా జాగ్రత్తగా గుమ్మనముగా ముందుకు అడుగు వేస్తారు. అందుకనే మీకు విజయం లభిస్తుంది. దూరమైనటువంటి దృష్టితో దూర ఆలోచనలతో మీరు చేసేటువంటి పనులు ఉద్యోగపరంగా కావచ్చు, తీసుకునేటువంటి మానసికమైనటువంటి నిర్ణయాల వల్ల కావచ్చు మీకు ఎదుగుదల అనేటువంటిది ఉంటుంది. ఒక శుభవార్త అనేటువంటిది ఈ మాసములో మీకు తెలియవచ్చును. తద్వారా కుటుంబం అంతా కూడా ఆనందించేటువంటి ప్రశాంతత మీకు ఏర్పడబోతున్నది అనేటువంటిది తెలియజేస్తున్నాను. ఆకస్మికముగా ధనలాభం ఉంటుంది. వాహనాలు కొంటారు, అలాగే లోన్లు శాంక్షన్ అవుతాయి. ఇల్లు కొంటారు, అలాగే స్థలాలు కొనేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. భూ క్రయ విక్రయాలలో మంచి లాభాలు పొందుతారు. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు చాలా అనుకూలవంతముగా ఉన్నది. విద్యార్థులకు యోగదాయకముగా ఉంది. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి అనుకునేటువంటి వాళ్లకు అమ్మవారిని ఆరాధించండి, నవగ్రహాలకు తిరగండి, తప్పకుండా మేలు జరుగుతుంది. జయోస్తు.